ఓకే. ఓవర్ టు మార్క్. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. మానవుడు తరించడం కోసం శంకరాచార్యుల వారు దయచేసినటువంటి వివేక చూడామణిలో మనం సాధన చతుష్టయ సంపత్తిని గురించి గడచిన తరగతుల్లో తెలుసుకున్నాం. అయితే ఈ సాధన చతుష్టయ సంపత్తిని కలిగినటువంటి వాడు అధికారి. బ్రహ్మ విద్యకు అధికారి ఎవరు అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు అధికారి అని తెలిసింది. ఈ అధికారుల్లో తేడాలు ఏమైనా ఉంటాయా, వీళ్ళల్లో కూడా ఏమైనా భేదాలు ఉన్నాయా, అందరూ ఒకే రకమైన అధికారులా లేదా వీళ్ళల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది ఇప్పుడు స్వామివారు చెప్తూ ఉన్నారు. మంద మధ్యమ రూపాపి మంద మధ్యమ రూపాపి వైరాగ్యేణ శమాధినా వైరాగ్యేణ సమాధినా ప్రసాదేన గురోసేయం ప్రసాదేన గురోస్సేయం ప్రవృద్ధా సూయతే ఫలం. ప్రవృద్ధా సూయతే ఫలం. ఈ అధికారి మూడు రకాలుగా ఉంటాడు అని చెప్తున్నాడు. మంద, మధ్యమ, ఉత్తమ, ఇట్లా మూడు రకాలైనటువంటి ఆ అధికారులు ఉంటారు అని చెబుతూ ఈ సమాధి సాధన చతుష్టయ సంపత్తి ఎవరి హృదయంలో గాఢంగా ఉంటుందో, ముముక్షుత్వం ఎవరి హృదయంలో గాఢంగా ఉంటుందో, ఎవరికి అది తప్ప వేరే లక్ష్యం లేకుండా ఉంటుందో వాళ్ళు ఉత్తమాధికారులు. అంటే లక్ష్యం ఏమిటి అంటే ముముక్షుత్వమే, మోక్షాన్ని పొందడమే లక్ష్యం, ఇంకా వేరే ఏం ఆలోచన లేవు. వీళ్ళు ఉత్తమాధికారులు. ఈ మధ్యమాధికారులు ఎట్లుంటారు, మందాధికారులు ఎట్లుంటారు, ఇవన్నీ వివరిస్తున్నాడు. ఇవన్నీ దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాడు అనంటే వైరాగ్యేణ శమాధిన. వైరాగ్యం ఎలా ఉంది, సమాధి షట్క సంపత్తి ఎలా ఉంది అంటే ఇంతకు ముందు చెప్పిన లక్షణాలే, పూర్వోక్త లక్షణాలన్నీ కూడా. ఏవి? నిత్యానిత్య వస్తు వివేకం, విహామూత్రార్థ ఫలభోగ విరాగం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ నాలుగు
ఎలా ఉన్నాయి? వైరాగ్యేణ సమాధిన. ఇవి ఎలా ఉన్నాయి? అవి సద్గు గురోహ ప్రసాదేన సేయం ప్రవృద్ధ సూయతే ఫలం. ముందుగా ఏముండాలా? అతని హృదయంలో ఈ 4 లక్షణాలు ఉండాలా. ఆ తర్వాత గురువు యొక్క కరుణ కూడా ఉండాలా. ఆ గురుదేవుల యొక్క కరుణ వల్ల ఏమవుతుందంటే అది ప్రవృద్ధ, వృద్ధి చెందుతుంది. వృద్ధి చెంది ఏమవుతుంది? ఫలం సూయతే, ఫలితాన్ని ఇస్తుంది. ఏం ఫలితం? మోక్షాన్ని ఇస్తుంది నాకు. అంటే ఇక్కడ ఎందుకు గురువు గారి ప్రస్తావన తీసుకొని వచ్చినారు? గురువు లేకపోతే ఏమవుతుంది? నాకే సమాధి షట్క సంపత్తి ఉంది కదా, నాకే మోక్షం కావాలనే కోరిక ఉంది కదా అని అంటే, ఈ సాధనలో జరిగేటువంటి ప్రమాదం ఏమిటంటే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇది పలసబడేటువంటి అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా మెల్లమెల్లగా సాధన పలసబడుతుంది. అదే గురువు గారు కనుక ఉంటే ఏమవుతుంది అంటే, ఎప్పటికప్పుడు శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడు, సాధన చేస్తున్నాడా లేదా అనేదాన్ని గురువు గారు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆ గురువు గారి పర్యవేక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ వైరాగ్యము లేదా సమాధి షట్క సంపత్తి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మందగించిపోకుండా ఉంటాయి. ప్రవృద్ధ, ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే ఏమి సాధన చేస్తున్నారు, ఏమి సందేహాలు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ గా ఒక డిస్కషన్ జరిగేదాని వల్ల, చర్చ జరిగేదాని వల్ల, గురు శిష్యులకు సంవాదం జరిగేదాని వల్ల వచ్చేటువంటి సందేహాలన్నింటినీ ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే సందేహం లేదా భ్రాంతితో కలిగినప్పుడు మాయ చేత ఏమవుతుంది? మన ఆలోచన పక్కదారి పడుతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఆ పక్కకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఇదంతా ఎందుకు? భగవంతుడు ప్రకృతిని ఇచ్చినాడు, ఇవన్నీ మనల్ని అనుభవించమని కదా ఇక్కడికి పంపించాడు. ఈ ప్రకృతిలో ఏమీ అనుభవించకుండా దీన్ని ఉన్నది ఉన్నట్లు వదిలేసి మనం ఏదో ప్రాణ సంధారణ కోసం కాసింత బువ్వదిని ఏది అనుభవించకుండా, ఏ విలాసాలు లేకుండా, ఏ వినోదాలు లేకుండా బ్రతికి ఈ శరీరాన్ని వదిలేస్తే ఫలితం ఏముంది? అప్పుడు మనిషికి జంతువుకి ఏముంది? జంతువు కూడా అదే కదా చేస్తుంది. మనం అంతకంటే ఉన్నతంగా ఆనందించాలి కదా, సుఖపడాలి కదా అని అనుకుంటాం. ఇక్కడ మనం జంతువు కంటే భిన్నమైనటువంటి వాడు అని చెప్పింది శాస్త్రం. ఏం చెప్తుందంటే నువ్వు జ్ఞానంలో భిన్నమైనటువంటి వాడు, మిగిలినవన్నీ కూడా నీకు జంతు లక్షణాలు. ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. అందుకోసమని మనకు గురువు అవసరం. అప్పుడు గురుముఖత ఏమవుతుందంటే ఇది ప్రవృద్ధి చెందుతుంది, వైరాగ్యం ప్రవృద్ధి చెందుతుంది. వైరాగ్యం ఎప్పుడైతే ప్రవృద్ధి చెందుతుందో అప్పుడేమవుతాడు? మోక్షానికి దగ్గర అవుతాడు, ఉత్తమమైనటువంటి ముముక్షువు అవుతాడు. అందుకే తరువాతి శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే వైరాగ్యంచ ముముక్షుత్వం వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్థవంతః స్యుః తస్మిన్నేవార్థవంతః స్యుః ఫలవంతం శమాదయః. ఫలవంతం సమాదయః. అయ్యా నాకు సమాధి షట్క సంపత్తి ఉంది, నిత్యానిత్య వస్తు వివేకం ఉంది, ఇహామోత్రార్థ ఫలభోగ విరాగం కూడా ఉంది, మోక్షం కావాలనే కోరిక కూడా ఉంది. అయితే నాకు మోక్షం వస్తుందా అంటే రాదు. అవేవి ఫలవంతం కావు. ఎప్పుడు ఫలవంతం అవుతాయంటే వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యస్యతు విద్యతే. యస్య ఎవరికైతే వీటన్నిటితో పాటు ఏది ఈ సాధన చతుష్టయ సంపత్తితో పాటు
వైరాగ్యము, ముముక్షుత్వం ఈ రెండు తీవ్రంగా ఉండాల. ఈ రెండు తీవ్రంగా లేకపోతే ఏముందండి, ప్రపంచం అంతా భ్రాంతి అండి, మాయండి అని అంటాడు. మళ్ళీ తను చేసే పనులు తాను చేస్తూ ఉంటాడు. ఈ తేడాని మనం గుర్తించాలా. కాబట్టి ఆ ముముక్షుత్వాన్ని, వైరాగ్యాన్ని సడలనివ్వకుండా ఉండేటువంటి వాడు, అది తీవ్రంగా ఉండేటువంటి వాడు, యస్యతు ఎవరికైతే తీవ్రం విద్యతే తీవ్రంగా ఉంటుందో, ఏది ఉండాలా, వైరాగ్యము తీవ్రంగా ఉండాలా, ముముక్షుత్వము తీవ్రంగా ఉండాలా. అప్పుడు తస్మిన్నేవ అతని యందు మాత్రమే అర్థవంతః స్యు అది ఫలప్రదమవుతుంది. ఫలవంతం శమాదయ శమాదులు కూడా అప్పుడే ఫలితాన్ని ఇస్తాయి. వైరాగ్యం లేని వాడికి శమాదులు ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి అన్నిటికీ మూల కారణం ఏమిటంటే వైరాగ్యం. అన్నిటికీ మూల కారణం వైరాగ్యం. ఎందుకు? అన్ని దుఃఖాలకు మూల కారణం బంధమే. కాబట్టి ఆ బంధాలన్నీ పోవాలంటే, బంధం నుంచి విడుదల కావాలంటే వైరాగ్యం ఉండాలి. కాబట్టి వైరాగ్యం ఉండాలి అంటే ఖచ్చితంగా సాధన అవసరం. ఆ వైరాగ్యం లేనటువంటి వాడికి ఇవన్నీ ఏమవుతాయి? ఆభరణాలు అవుతాయి. అంటే కన్ను లేనటువంటి వాడికి కళ్ళజోడు వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, వైరాగ్యం లేనటువంటి వాడికి మిగతా వాటి వల్ల అంతే ప్రయోజనం ఉంటుంది. కళ్ళున్నటువంటి వాడికి కళ్ళజోడు పెడితే చూపు మెరుగ్గా ఉంటుంది. అట్లాగే సమాధి సంపత్తి కలిగినటువంటి వాడికి వైరాగ్యం కూడా ఉంటే అప్పుడు అది ఫలప్రదం అవుతుంది. లేదంటే అది ఫలితాన్ని ఇవ్వదు. వైరాగ్యం అంటే రాగము లేకపోవడం. రాగం అంటే ఆసక్తి. ఆసక్తి దేని మీద లేకుండా ఉండాలి అంటే ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉండాలి. అయితే ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద ఆసక్తి లేకపోతే ఎలా బ్రతుకుతామండి? అంటే నీకు ప్రారంధాన్ని అనుసరించి అయాచితంగా వచ్చేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. నువ్వు సంకల్పం చేసి హఠం చేసి సంపాదించుకునే వస్తువులు కొన్ని ఉంటాయి. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రారంధానుసారంగా వచ్చినటువంటి దాని వల్ల నీకు ఉత్తరోత్తర దాని వాసనలు ఉండవు. ప్రారంధం అనుభవించేసావు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. దాన్ని ఖచ్చితంగా అనుభవించేయాల్సిందే. చేసినటువంటి పని అయిపోయింది అక్కడికి. అయితే దాని తర్వాత ఏముంది? నీ సంకల్పంతో చేసేటువంటి ఉన్నాయి. అంటే మనం ఏమనుకున్నాం, మానవుడు విచక్షణ కలిగినటువంటి వాడు, అతనికి సంకల్ప వికల్పాలు ఉంటాయి, ఇది కావాలి ఇది వద్దు అని అనుకుంటాడని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏం జరుగుతుంది? మానవునికి ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల్ని చూస్తాయి. ఈ ఇంద్రియాల ద్వారా మనసు వెళ్తుంది, అది బాగుంది అని చెప్తుంది. ఇష్ట వస్తువు మీద ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి పుట్టినటువంటి వస్తువుని పొందాలని కోరుకుంటుంది. పొందాలి అని అనుకున్నప్పుడు ఇంద్రియాలు మళ్ళీ అక్కడికి వెళ్తాయి, వాటి ద్వారా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఏమైంది? బాహ్యంలోకి పూర్తిగా వెళ్ళిపోయాము. మనసు కూడా మనసులో లేదు, మనసు కూడా వస్తువు మీద ఉంది. ఇంద్రియాలు వస్తువు మీద ఉన్నాయి, ఇంద్రియ విషయాలు వస్తువు మీద ఉన్నాయి, అన్ని వస్తుమయం అయిపోయింది. ఇప్పుడు ఆ వస్తువుని భగవంతుడిగా చూసినప్పుడు, ఆ భగవంతుడు అంతఃకరణంలో ఉన్నాడని అనుకున్నప్పుడు మళ్ళీ వస్తువు కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వస్తువు కోసం వెళ్ళామో వస్తువుతో బంధం ఏర్పడింది, అది కావాలి అనే బంధం ఏర్పడింది. అన్ని వస్తువులు సులభంగా దొరకవు, కొన్ని డబ్బిచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఏమిటి? అన్ని డబ్బిచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బిచ్చి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ధనాన్ని సముపార్జన చేయాలి. ఆ ధనాన్ని సముపార్జన చేసేటప్పుడు మళ్ళీ రెండు పద్ధతులు ఉన్నాయి. పాపము పాపరహితం అని, లేదా చట్టము చట్ట విరుద్ధము అని.
ఇట్లా 2 పద్ధతులు ఉంటాయి. దీంట్లో చట్టవిరుద్ధంగా చేసినప్పుడు మళ్ళీ ఆ శిక్షలు అనుభవించాలి, ప్రత్యక్షంగా శిక్షలు అనుభవిస్తాం. లేదా చట్టాన్ని కళ్ళు గప్పి పాపం చేసినాం అనుకోండి, ఆ పాప వాసనలు మళ్ళీ ఉంటాయి. పోనీ మంచి మార్గంలోనే చేసినాం అనుకోండి, ఆ పుణ్య వాసనలు కూడా ఉంటాయి. సో వస్తువుని మనం పొందే లోపే దాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నం వల్ల మన హృదయంలో శుభాశుభ వాసనలు ఏర్పడిపోయాయి. వీటిని అనుభవించడానికి ఈ శరీరం సరిపోతే ఈ జన్మలోనే అనుభవిస్తాము. కాదు కాదు ఈ ఉపాధితో దీన్ని అనుభవించలేరు, వేరే ఉపాధి కావాలి, దీనికి కుక్క శరీరం కావాలి, లేదా ఎద్దు శరీరం కావాలి, లేదా గేదె శరీరం కావాలంటే మళ్ళీ ఆ శరీరంతో పుట్టాల్సి ఉంటుంది. అంటే ఏమై ఇక్కడ అర్థం, సంకల్ప సహితమైనటువంటి కర్మల ద్వారా ఉత్తరోత్తర మళ్ళీ జన్మలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రారంధాన్ని అనుభవించేస్తే అయిపోతుంది, అక్కడ మళ్ళీ శేషం లేదు, మళ్ళీ కొత్త డిపాజిట్స్ ఏమీ లేవు. ఉన్నది డ్రా చేసాం, తినేసాం, జీరో బ్యాలెన్స్ అయిపోయింది, అకౌంట్ క్లోజ్ చేసేసాం. అది చేయాలి. అట్లా కాకుండా 99 రూపాయలు ఉంది, దీనికి ₹1 వేసామంటే 100 అవుతుంది అని అనుకున్నామంటే అది డిపాజిట్ అవుతూ ఉంటుంది. డిపాజిట్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు డ్రా చేయాల్సిందే. డ్రా చేయాలంటే ఏం చేస్తాడు, సార్ మీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది సార్, ఈ కార్డుతో మీరు డ్రా చేయలేరు, కొత్త కార్డు కోసం అప్లై చేసుకోండి సార్ అని. సో మళ్ళీ కొత్త కార్డు వస్తుంది, మళ్ళీ డ్రా చేస్తావు, మళ్ళీ డిపాజిట్ చేస్తావు, మళ్ళీ డ్రా చేస్తావు. సో ఎప్పుడైతే నీ డిపాజిట్స్ తగ్గిపోతాయో అప్పుడు డ్రా చేయాల్సినటువంటి అవసరం రాదు. కాబట్టి డిపాజిట్స్ ఎట్లా వస్తున్నాయి అంటే నువ్వు ప్రారంధాన్ని అనుభవించకుండా మళ్ళీ సంకల్పాలు చేయడం వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సంకల్పాలని చేయడం ఎప్పుడు చేస్తాం అంటే వైరాగ్యం లేనప్పుడే సంకల్పం చేస్తాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సంకల్పాలు కలగడానికి కారణం ఏంటంటే వైరాగ్యం లేకపోవడం. వైరాగ్యం అంటే ఏంటి? విరక్తి. విరక్తి అంటే ఆసక్తి లేకపోవడం. అంటే ఒక వస్తువు మీద మీకు ఆసక్తే లేదనుకోండి, దాన్ని పొందాలనేటువంటి ఆలోచనే చేయరు. ఏదో ఒక పెన్ను కనిపించింది, అరే ఇది బాగుంది, దీన్ని కొనుక్కుందాం అని చెప్పి అనుకున్నాము. అంటే వస్తువును చూసాము, ఇది బాగుంది అని అనిపించింది, దీన్ని కొనాలి అని అనిపించింది. ఇప్పుడు దీని పట్ల ఆసక్తి ఏర్పడింది. ఎప్పుడైతే ఈ ఆసక్తి ఏర్పడిందో ఆసక్తితో పాటు సంకల్పం ఉంటది, సంకల్పంతో పాటు క్రియ ఉంటది, క్రియతో పాటు ఫలితం ఉంటది. ఇప్పుడు దీన్ని చూసి ఆహా భగవంతుని సృష్టిలో ఇది కూడా ఒక విచిత్రమైనటువంటిది, ఎంత బాగా ఏర్పాటు చేశారు, ఎంత బాగుంది అని అనుకున్నాం, అయిపోయింది. భగవాన్ నీకు కృతజ్ఞతలు, ఈశ్వర నీకు నమస్కారం, అయిపోయింది. ఇది నాకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం దీని యొక్క ప్రయోజనం దెబ్బతింటది. అంటే ఇది ఏం చేస్తుంది, ఆకర్షించి వైరాగ్యాన్ని లేకుండా చేస్తుంది. ఎప్పుడు వైరాగ్యం లేదో ఇంకా ముముక్షుత్వం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యశ్యతు విద్యతే. అది ఎలా ఉండాలన్నాడు? సాధారణంగా ఉంటే రాదు, తీవ్రంగా ఉండాలి. ఎందుకు? సాధారణంగా ఉంటే ఇదిగో పెన్ను కావాలి, పెన్సిల్ కావాలి, పుస్తకం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ అటాచ్మెంట్ కదా. ఈ అటాచ్మెంట్ వల్ల ఏమవుతుంది? మళ్ళీ మనకు వాసనలు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, పదే పదే మనం మననం చేసుకోవాల్సినటువంటి విషయం, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి ఇవన్నీ నీ సంకల్పం ద్వారా వస్తున్నాయా, ప్రారబ్ధం ద్వారా వస్తున్నాయా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రారబ్ధం ద్వారా వచ్చినటువంటివి అనుభవిస్తావు, వదిలేస్తావు, అయిపోయింది. సంకల్పం ద్వారా వచ్చినటువంటి వాటిని అనుభవిస్తావు కొంతకాలం తర్వాత నువ్వే వదిలేసుకుంటావు. ఎప్పటి వరకు అనుభవిస్తావు అంటే ఆసక్తి ఉన్నంతసేపు అనుభవిస్తావు. కారు నీ సంకల్పంతో కొనుక్కున్నావు, ఆ సంకల్పంతో కొనుక్కున్నటువంటి కారు మీద ఆసక్తితో కొనుక్కున్నావు, దాంట్లో ఏదో ఒక
స్పెషల్ ఫీచర్ ఒకటి నీకు నచ్చింది, దీంట్లో ఏదో 8 బెలూన్లు ఉంటాయి అనేసి ఏదో అని చెప్పినారు. ఇది మంచిది కదా అని అనుకున్నాం. 8 బెలూన్లు ఓపెన్ కావాలి అనే ఆలోచన ఉందే కానీ మనకు స్పీడ్ తక్కువగా వెళ్ళాలి, సేఫ్ గా వెళ్ళాలి అనే ఆలోచన మనం చేయం అక్కడ. సరే, అది పక్కన పెట్టేద్దాం. అవతల వాడు స్పీడ్ గా వచ్చినా కూడా అలాగే జరుగుతుందని అనుకున్నాం. దాన్ని పక్కన పెట్టేస్తే మొత్తానికి ఏం జరిగింది, దీంట్లో 8 బెలూన్లు ఉన్నాయి అని చెప్పారు. అందుకనేసి ఆ కారు కొన్నాం. కొన్ని రోజుల తర్వాత అదే కార్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, సార్ ఈ కంపెనీలో కొత్త మోడల్ ఒకటి వచ్చింది సార్, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కూడా బెలూన్ ఓపెన్ అవుతుంది సార్ అన్నాడు. అనుకున్నాం, లేదులే నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటానని అనం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కూడా ఓపెన్ అయ్యేదాన్ని కొందాం అనేసి అప్పుడు ఏం చేస్తాం, దీన్ని నమ్మేస్తాం. నిన్నటి దాకా ఇది నచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఎందుకు వదిలేసి దాన్ని కొనుక్కుంటాడావు అంటే ఇది నీ సంకల్పం. ఇక్కడ నీ ఆసక్తి ఉంది, నీ ప్రారంభం ప్రకారం వచ్చిందనుకో, ఏదో ఒకటి కారు యొక్క పర్పస్ ఏంది, మనం వెళ్ళడం రావడం, అది జరుగుతుంది కదా చూద్దాం అని చెప్పారు. ఎప్పటి వరకు ఉంటుంది అది, ఇక డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవ్వలేము, దీన్ని డిస్మాంటిల్ చేయాల్సిందే అనేంత వరకు అది మనతో పాటే ఉంటుంది. ఇది ప్రారంభం. సంకల్పం అయితే సంవత్సరానికి ఒకటి మారిపోతూ ఉంటుంది. ఏది కొత్త మోడల్ వచ్చిందంటే అది నా చేతిలో ఉండాలా అని అనుకుంటాం. మనం ఫోన్ వాడుతూ ఉంటాం, ఆ ఫోన్లో కొత్త మోడల్ ఎప్పుడు వస్తే అప్పుడు పాత మోడల్ని మార్చేస్తూ ఉంటాం. ఇది సంకల్పం. పర్పస్ సర్వ్ అవుతుంది, జరిగిపోతుంది అని అనుకున్నామంటే ప్రారంభం. కాబట్టి ఈ శరీరం యొక్క పర్పస్ ఏమిటి, శరీరం యొక్క పర్పస్ ఏమిటి, ముముక్షుత్వం దీని పర్పస్, మోక్షాన్ని పొందడం. ఆ పర్పస్ కోసం దీన్ని అట్లా పెట్టుకొని జాగ్రత్త చేసుకొని వస్తూ ఉన్నాం. అట్లా కాకుండా దీనికి వజ్ర వైడూర్యాలు, రత్న మాణిక్యాలు ఇవన్నీ కావాలి అని సంకల్పం చేసి, ఇక్కడ సంకల్పం చేసినంత మాత్రాన వచ్చే నష్టమేమి లేదు. సంకల్పాలు అనేకంగా కోట్ల కొలది సంకల్పాలు ప్రతి మనిషికి ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ఆ సంకల్పాల వల్ల వచ్చే నష్టమేమీ లేదు. అయితే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం మనిషి క్రియ మొదలు పెడతాడు. ఆ క్రియలో శుద్ధిని అనుసరించి, అంటే క్రియ మొదలైందంటే వాసన ఉంటది, అది వేరే విషయం. అది చెడు వాసన లేదంటే సువాసన అనేది తర్వాత విషయం. పని చేస్తున్నావు అంటేనే దానికి ఫలితం ఉంది అని అర్థం, దాంట్లో ఇంకా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఆ ఫలితం ఎట్లాంటిది అంటే నువ్వు ఇచ్చేసే పని ఎట్లాంటిది. ఇక్కడ వైరాగ్యం అనేది ఏమిటి, వైరాగ్యం అనేది అస్సలు నీకు ఆసక్తే కలగదు, ఆసక్తే కలగదు. అందుకే పైన గురువు గారి ప్రసాదం అన్నాం. గురువు గారి దగ్గరికి వెళ్తాం, గురువు గారు నేను కారు మార్చాలని, నాయన నీకు పర్పస్ సర్వ్ అవుతుందా లేదా చూసుకో, ఎందుకు దానికోసం మళ్ళీ అదనంగా కష్టపడతావు, కొత్త కర్మాలను డిపాజిట్ చేసుకుంటావు అని అంటు. అవును కదా అని ఆలోచిస్తాం. సరే, అనవసరంగా మళ్ళీ ఈఎంఐలు పెరిగిపోయే ప్రమాదం ఉండేది అని అనుకొని వచ్చేస్తాం. సో నీకు ఎప్పుడైతే వైరాగ్యం కలగడం లేదు, సంకల్పం కలుగుతుందో ఇప్పుడు మళ్ళీ గురువు యొక్క అవసరం ఉంది. గురువు గారి యొక్క మాటల మీద మనకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, గురువాక్యం మీద విశ్వాసం ఉన్నప్పుడు గురువు గారు చెప్పగానే మనం ఆలోచన చేస్తాం, పునరాలోచన చేస్తాం. కాబట్టి సంకల్పం వరకే అది పరిమితం అయిపోతుంది. ఆ తర్వాత అది క్రియ వరకు వెళ్ళదు. క్రియ వరకు వెళ్ళదు కాబట్టి మనకు ఫర్దర్గా కర్మలు డిపాజిట్ కావు, ఆగామి సంచితాలు ఉండవు. కాబట్టి ప్రారంధాన్ని అనుభవించేస్తాం, శరీరం అయిపోయింది, మోక్షాన్ని పొందుతాం. అందువల్ల ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః మరౌ సలిలవత్తత్ర సమాధేర్భాసమాత్రతా. సమాధేర్భాసమాత్రతా.
ఆ ఏతయోహ మందత ఎక్కడైతే విరక్తత్వ ముముక్షయోహో, ఈ విరక్తి ముముక్షుత్వం, వైరాగ్యానికి ముముక్షత్వానికి ఎక్కడైతే ఏతయోహ ఈ రెండింటికి మందత్వం ఉంటుందో, అంటే స్లోగా ఉంటాయో, అంటే వాటి తీవ్రత లేదు, అక్కడ ఏమవుతుంది? సమాధేహే భాసమాత్రత, సమాధులు కేవలం ఆభాసగా అంటే ఉంటాయి అంతే. ఎట్లా ఉంటాయి అంటే మరో సలిలవత్ తత్ర, మరో మరుభూమి యందు శ్మశానంలో సలిలవత్తు నీళ్లలాగా ఉంటాయి. శ్మశానంలో ఉండేటువంటి నీళ్లు ఎవరికి ఉపయోగపడతాయి? కాబట్టి నీళ్లు లేవా? ఉన్నాయి. ఉపయోగపడ్డాయా? లేదు. అట్లా సమాధి షడ్గుణ సంపత్తి ఉందా? ఉంది. ఉపయోగపడిందా? లేదు. ఎందుకు ఉపయోగపడలేదు? వైరాగ్యం లేదు, ముముక్షుత్వం లేదు. అందువల్ల మందాధికారులు ఎవరవుతారు అంటే, ఎవరికైతే వైరాగ్యము, విరక్తి ఇవి తక్కువగా ఉంటాయో వాళ్ళు మందాధికారులు. మందత తక్కువగా ఉండేవారు. అసలు లేనటువంటి వారు అధమాధికారులు. మంద మధ్యమ ఉత్తమ అన్నాడు, అధమం కూడా చెప్పలా. మంద అనేది తక్కువ అంటే, మధ్యమ అంటే అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు, మధ్యలో వేలాడుతూ ఉంటారు. కాసేపు విరక్తి ఉంటుంది, కాసేపు ఆసక్తి ఉంటుంది. విరక్తి ఆసక్తి, విరక్తి ఆసక్తి, విరక్తి ఆసక్తి, ఎట్లా ఉంటారు. కొందరు శాస్త్రాన్నంతా నేర్చుకుంటారు, అంతా చదువుతారు, ఆచరణ దగ్గరకు వచ్చేటప్పుడు వైరాగ్యం ఉండదు. కాబట్టి ఎవరైనా అడిగితే చెప్తూ ఉంటారు, వాళ్ళైతే ఏమి చేయకుండా ఉంటారు, వాళ్ళకేం ప్రాక్టీస్ ఉండదు. కానీ ఎవరికైనా కావాలంటే చెప్తూ ఉంటారు. అంటే ఏమర్థం? వాళ్ళకి తెలుసు ఇవంతా అసత్యమని తెలుసు. సమాజ సంపత్తి, నిత్యానిత్య వస్తువు ఇవంతా ఉంది. వాళ్ళకి ఇవన్నీ తెలుసు కానీ ఆచరించరు. ఇంకొంతమంది ఉంటారు, అన్ని తెలుసు, కొన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎప్పుడు? సాధ్యం కాదనుకున్నప్పుడు. ఒక పెద్ద విల్లా చూసాం, అది కొనుక్కోవాలని అనుకున్నాం, మన బడ్జెట్ లో లేదు అది. అప్పుడు ఏం చేస్తామంటే వైరాగ్యాన్ని కలుస్తాం. ఈ భౌతికమైనటువంటి వస్తు జాలం వల్ల మోక్షం ఎక్కడొస్తుంది? ఇది శాశ్వతమైనటువంటిది కాదు. రేపు భూకంపం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, ఇది పోవచ్చు. ఈ మాత్రం దానికి ఎందుకు ఇవన్నీ? ఎప్పుడు మన బడ్జెట్ లో లేకపోతే, మన బడ్జెట్ లో ఉంటే అప్పుడు ఇదేమి గుర్తురాదు. ఎందుకు డబ్బును వృధా చేయడం? ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, ఇన్వెస్ట్ చేస్తే కదా అది వృద్ధి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎకనామిక్ పాలసీ కూడా చెప్తాం. ఏమో ఎకనామిక్ పాలసీ అంటే, అసలు డబ్బులు అనేవి ఫ్లో అవుతూ ఉండాలి, ఒక చోట స్టాగ్నెంట్ కాకూడదు, అది బ్లాక్ మనీ అయిపోకూడదు. అందువల్ల మన దగ్గర ఉండేటువంటి డబ్బుతో మనం కొన్ని వస్తువులు కొనడం వల్ల ఆ వస్తువులు అమ్మే వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. తద్వారా గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చిందంటే రోడ్లు బాగా వేస్తారు, కాలువలు బాగా చేస్తారు, అమ్యూనిటీస్ బాగా కల్పిస్తారు. కాబట్టి మన దగ్గర డబ్బుని అట్లే పెట్టుకోవడం వల్ల ఇది జాతి ద్రోహం అవుతుంది, ఇది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి మనం ఖర్చు పెట్టాలా అని ఒక ఎకనామిక్స్ సిద్ధాంతాన్ని చెప్పి, దానికోసం నేను ఇదిగో ఈ విల్లా కొనుక్కుంటున్నాను. అర్థమైంది? అంటే నువ్వు విల్లా కొనుక్కుంటాడేది నువ్వు డబ్బులు ఫ్లో కావాలని కాదు. దేనికోసం కొనుక్కుంటున్నావు? నీ సౌకర్యం కోసం నువ్వు కొనుక్కుంటున్నావు, నువ్వు ఆనందంగా ఉండడం కోసం కొనుక్కుంటున్నావు. అదే చెప్పచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ కథలన్నీ చెప్పడం అని చెప్తూ ఉంటాం. ఇవన్నీ చెప్పి అందుకోసం వీళ్ళు మధ్యమాధికారులు. డబ్బు లేదనుకోండి, సరిపోయేంత లేదనుకోండి, నాయన ఈ ప్రపంచం అంతా అశాశ్వతమైనది. పైగా ఈ విల్లా అనేది 2 నెలలకు ముందు లేదు, ఇప్పుడు కట్టారు, ఆ తర్వాత ఉండదు. కాలత్రయాబాధ్యం సత్యం అన్నారు కానీ ఒకప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు ఉండి
తర్వాత లేకుండా పోయేది సత్య వస్తువు కాదు. కాబట్టి మనం సత్య వస్తువు కోసమే ప్రయత్నం చేయాలి తప్ప అసత్యమైనటువంటి ఈ ధనారామ క్షేత్రాదుల గురించి మనం ప్రయత్నం చేయకూడదు. బాగుంది. అంటే నీకు అందుబాటులో లేకపోతే వైరాగ్యమా, అందుబాటులో ఉంటే ఆర్థిక శాస్త్రమా? వీళ్ళంతా ఏంటంటే తెలివైనటువంటి వాళ్ళు, వీళ్ళు మధ్యమాధికారులు. ఉత్తమాధికారులు వైరాగ్యంచ ముముక్షుత్వం తీవ్రం యశ్యతు విద్యతే, అది తీవ్రంగా ఉండాలి. అలా లేకపోతే మరుభూమిలో సలిలము, శ్మశానంలో నీళ్లు ఉంటాయి. ఎందుకు వాడతారు? అది దహన క్రియలు అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని వచ్చేదానికి వాడతారు, అంతకు తప్ప ఇంక దేనికి వాడరు దాన్ని. ఇక రోజు వెళ్ళరు కదా మరుభూమికి, శ్మశానంలోకి రోజు వెళ్ళరు కదా, ఎప్పుడో వెళ్తారు. కాబట్టి ఒక వ్యక్తికి అందులో ఉండేటువంటి నీళ్లు ఏడాదికి ఒక్కసారైనా ఉపయోగపడతాయా లేవా అనేది మనం చెప్పలేము. కాబట్టి ఈ వైరాగ్యము ముముక్షత్వం లేకపోతే మిగిలినటువంటి సాధన చతుష్టయ సంపత్తి వృధా అని చెప్పన్నారు. అయితే ఇంకేం చేయాలా? ఇంకేం చేయాలా అంటే ఈ వైరాగ్యము ముముక్షత్వం రావాలా, దాంతోపాటు గురువు గారి యొక్క ప్రసాదం ఉండాలా అని చెప్పాను. గురువు గారి ప్రసాదం అంటే ఆయన కటాక్షం ఉండాలా, ముముక్షత్వం ఉండాలా, వైరాగ్యం ఉండాలా. ఇవి ఎట్లా తయారు చేసుకోవాలా, వీటిని ఎట్లా అనుసంధానం చేసుకోవాలా, దానికి చేయాల్సినటువంటి సాధనలే. ఏదైనా సరే ఒక వస్తువు రావాలి అంటే దానికి ఒక సాధన ఉంటుంది. సాధన లేకుండా ఏది రాదు. ఎవడైనా ఒకడు నీకు ₹1,00,00,000 వచ్చేస్తుంది అని అన్నాడంటే అది అది అబద్ధం అని అర్థం, అది అసత్యం అని అర్థం. దానికి ఒక సాధన చెప్పినాడంటే అది సత్యం అని అర్థం. నీకు ₹1,00,00,000 వస్తుంది అయితే దానికి ఈ మార్గం ఉంది అని చెప్పగలిగితే అప్పుడు అది సత్యం. అయితే ఆ మార్గం లీగలా ఇల్లీగల్ అనే తర్వాత మనం చూసుకుంటాం, అది వేరే విషయం. కాబట్టి దేనికి సాధన లేకుండా సాధ్యం అనేది ఉండదు. కాబట్టి ఈ మోక్షానికి కావాల్సినటువంటి వివేక వైరాగ్యాలు, ముముక్షత్వం, వైరాగ్యత్వం ఇవి రావాలి అంటే ఏం చేయాలా అనే దానికి ప్రధానంగా భక్తి కావాలనైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు. మోక్ష కారణ సామగ్ర్యాం మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఏ మోక్ష కారణాలు, మోక్షానికి కారణం ఏమనుకున్నాం? సాధన చతుష్టయ సంపత్తి అనుకున్నాం. ఈ సాధన చతుష్టయ సంపత్తిలో చెప్పనటువంటి విషయాన్ని వాడు చెప్తున్నాడు. ఏమిటది? సాధన చతుష్టయ సంపత్తిలో చెప్పనటువంటిది భక్తి అని. భక్తి అనేది మనకు నిత్యానిత్య వస్తు వివేకంలో చెప్పలేదు, యమాది షట్క సంపత్తిలో చెప్పలేదు, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగంలో చెప్పలేదు, ముముక్షుత్వంలో చెప్పలేదు. ఈ భక్తి అనే పదం కానీ ఆ విషయం అయితే చెప్పేశారు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు భక్తి అంటే ఏమో తెలియాలి కదా. అయ్యా భక్తి ఉండాలా, మోక్ష సాధన మోక్ష కారణానికి ఉన్నటువంటి సామగ్రుల్లో భక్తే గొప్పది అని చెప్పన్నాం. భక్తి అంటే ఏమనుకుంటున్నాం మనం? మన ఉద్దేశం ఏమిటి భక్తి అంటే? రామ భక్తి, కృష్ణ భక్తి, ఇంకేదో భక్తి, శివ భక్తి, ఇట్లేదో అనుకుంటున్నాం. మన దృష్టిలో భక్తి అంటే
ముఖాన ఒక బొట్టు పెట్టుకోవడం, మెడలో ఒక దండ వేసుకోవడం, గుడికి పోవడం, పూజ చేయడం, అర్చన చేయడం, సహస్రనామం చదవడం, భజన చేయడం, కోలాటం వేయడం, ఇట్లాంటివి ఏదో ఇవన్నిటికీ కలిపి భక్తిని మనం పేరు పెట్టు. మనకు ఒక ఫిజికల్ ప్రాక్టీస్ ని అనుకొని ఈ ఫిజికల్ ప్రాక్టీసెస్ అన్నిటికీ కలిపి మనం భక్తి అని పేరు పెట్టు. అతను భక్తుడు అంటే ఏం చేస్తాడు? పొద్దున్నే లేస్తాడు, స్నానం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, పూజ చేస్తాడు, అగ్నిహోత్రం, అర్చన చేస్తాడు, సహస్రనామార్చన చేస్తాడు, స్తోత్రాలు చదువుతాడు, 2 గంటల సేపు బయట రాడు పూజా గదిలో నుంచి. కాబట్టి అతను భక్తుడు. రెండవ భక్తుడు ఆయన నిరంతరం రామనామం జపం చేస్తూ ఉంటాడు. ఆయన నోట్లో నుంచి రామ అనకుండా ఏ మాట రాదు. ఆయన ఫోన్ ఎత్తితే కూడా జై శ్రీరామ్ అంటాడు. ఆయన ఫోన్ ఎత్తితే కూడా శ్రీమాత్రే నమః అంటాడు. ఆయన హలో అనడు. కాబట్టి గొప్ప భక్తుడు. ఆయన నిరంతరం నామం పెట్టుకొని ఉంటాడు, విభూతి ధారణ చేసుకుంటాడు. ఆయన మెడలో రుద్రాక్షలు ఉంటాయి, లేదంటే తులసి మాలలు ఉంటాయి. కాబట్టి ఆయన భక్తుడు. ఇలా మనకు మనం కొన్ని నిర్వచనాలు ఇచ్చుకున్నాం. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన గొప్ప భక్తుడు అండి, నిరంతరం తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. గురుగారు వాయిస్ రావట్లేదు. అదే వినిపించట్లేదు. వినిపించట్లేదు. ఫినిష్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. కాబట్టి భక్తికి మనం అనేక నిర్వచనాలు ఇచ్చుకున్నాం. ఈ నిర్వచనాల ప్రకారం గంగలో మునిగినటువంటి వాడికి, ఫలానా కొండ చుట్టూ తిరిగినటువంటి వాడికి, ఫలానా నామం జపం చేసినటువంటి వాడికి, రామకోట రాసినటువంటి వాడికి, ఫలానా స్వామికి మాల వేసినటువంటి వాడికి, ఇంకేదో 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 ఈ ప్రాక్టీసెస్ అన్ని చేసినటువంటి వాడికి అందరికి, ప్రతి ఒక్కరికి మోక్షం రావాలి. అది భక్తి అయితే. ఇక్కడ శంకరాచార్యుల వారు ఆయన జగద్గురువులు బోధించేటప్పుడు చాలా ఖచ్చితంగా బోధిస్తారు. మనం దాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా వినాలి. మోక్షకారణ సామగ్ర్యం భక్తిరేవ గరీయసి అని చెప్పి ఆపేస్తూ ఉంటాం మనం. భక్తి అంటే ఏమిటి నేను చెప్పం, మనకు తెలిసిందే భక్తి అని అనుకుంటాం. బస్సు ఎక్కితే, ఇప్పుడు నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాను. నేను అక్కడ నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్ళాలి. బస్సు ఎక్కితే వెళ్ళొచ్చండి అని చెప్పి అంటారు. బస్సు ఎక్కితే వెళ్ళొచ్చండి అని అంటే, నాకు ఎదురుగా ఉండే ప్రతి బస్సు నన్ను చిలుకూరు బాలాజీ దేవాలయానికి తీసుకెళ్లదు అనేది నాకు గుర్తుండాలి మొదట. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ బస్సు ఉంటుంది. ఆ నెంబర్ బస్సు ఎక్కినామంటేనే వెళ్తాది అనేది నాకు తెలియాలి. అప్పుడేం చేస్తాను, నేను మిగిలినవన్నిటినీ పక్కకు పెట్టి దానికోసం ఎదురు చూసి దాన్ని ఎక్కి నేను చేరాల్సిన చోటు చేస్తాను. కాబట్టి ఈ బస్సులన్నీ బస్సులే, అవి కాదని చెప్పలేదు. అవి కూడా ఏదో ఒక చోటు తీసుకెళ్తాయి. ఆ చోటు నీ లక్ష్యం అవునా కాదనేది నీకు తెలిసి ఉండాలి. బయట వచ్చానండి, బస్సు కనిపించిందండి, ఎక్కానండి. ఎక్కితే ఏమైందండి,
అది ఇంకెక్కడికో వెళ్ళింది, చిలుకూరుకు వెళ్ళలేదు అది. ఏమయ్యా నన్ను చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర దింపలేదు నువ్వు అని అంటే, అక్కడికి వెళ్ళే బస్సు కదా నువ్వు ఎక్కాలి. కాబట్టి నువ్వు భక్తి అనే దానికి నీ అంతకు నువ్వు ఒక నిర్వచనం ఇచ్చుకొని, పైగా నీకు సౌకర్యమైనటువంటి నిర్వచనం, నీకు అనుకూలమైనటువంటి నిర్వచనం, నీకు ఇటు అటు తిరగాలని ఉంది, అప్పుడు క్షేత్రాలు తిరగడం, తీర్థాల్లో మునగడం, ఇది కదా భక్తి అంటే అని నువ్వు అనుకోవడం. అందుకని జగద్గురువులు వారు ఏం చేస్తున్నారంటే వెంటనే భక్తి అంటే ఏమో చెప్పేస్తున్నారు. అరే బాబు, నువ్వు అనుకున్నదంతా భక్తి కాదు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వస్వరూప అనుసంధానం. స్వ అంటే నీ యొక్క స్వరూపమునందు అనుసంధానం చేయడం. నీ స్వరూపమునందు నువ్వు అనుసంధానం చేయడం, దాన్ని భక్తి అని అంటాను. ఏది నీ స్వరూపం? నీ స్వరూపమునందు నువ్వు అనుసంధానం అయి ఉండడం భక్తి. నీ స్వరూపం ఏది అంటే ఏముందండి, అద్దం ముందు నిల్చుకుంటే ఇదిగో నా కన్ను, నా ముక్కు, నా చెవులు, నా దేహం, నేను ఇలా కనిపిస్తున్నాను, ఇది నా స్వరూపం. అవునా? ఇది నీ స్వరూపమా? ఇది నీవా? ఇది నీదా? ఇది నీవా? ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు నాది అన్నప్పుడు నువ్వు ఇల్లు అయినావా? కాదు. అట్లాగే ఈ శరీరం నాది. ఈ శరీరం నాది అని అన్నావంటే ఇల్లు ఎట్లా నాది అంటున్నావో శరీరం కూడా నాది అంటున్నావు. కాబట్టి ఇల్లు ఏ విధంగా నీకంటే భిన్నమైనటువంటిదో శరీరం కూడా నీకంటే భిన్నమైనటువంటిది. శరీరం కూడా నీకంటే భిన్నమైనదైనప్పుడు మరి ఇంద్రియాలన్నీ కూడా శరీరంలో అంతర్భాగమే. కాబట్టి శరీరమే నీది కాదన్నప్పుడు, శరీరం నువ్వు కాదన్నప్పుడు, శరీరం నీదే గాని నువ్వు కాదన్నప్పుడు ఇంద్రియాలు కూడా నువ్వు కాదు. శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలు అవి నాకు సంబంధించినటువంటివి, నావి కాదు, నేను కాదు. నాకు వినిపించడం లేదు శబ్దము, నాకు తెలియడం లేదు రుచి, నేను రుచి కాదు. నాకు వినిపించడం లేదంటే శబ్దం నాకంటే భిన్నంగా ఉంది కాబట్టి నాకు వినిపిస్తుంది. నేనే శబ్దం అయితే నాకు నేను వినిపించేది ఏముంది? కాబట్టి ఇంద్రియ విషయాలు కూడా నేను కాదు. మనస్సు, ఇది పండితుని దగ్గర నుంచి పామరుని వరకు అందరూ ఇచ్చేటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే నా మనసు ఏం బాగలేదు. నా మనసు బాగలేదు అని చెప్పడానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు. ఏదైనా మనం చెప్పాలనుకున్నాం, ప్రస్తుతానికి నా మనసు ఏం బాగలేదు, తర్వాత వింటాను అని అంటాం. రైట్. బుద్ధి, నా బుద్ధి పనిచేయడం లేదు. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా అహంకారం అని అనుకున్నప్పుడు అది నాకంటే భిన్నమైందని కదా, నాకంటే భిన్నమైందాన్ని కదా నాది అంటాం. నాకంటే భిన్నమైందాన్ని నాది అంటాం. కాబట్టి అంతఃకరణం కూడా నేను కాదు. ఈ అంతఃకరణానికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉందో దానితో కలిసి ఉండడం భక్తి. అంటే సాక్షి మాత్రుడుగా ఉండడం భక్తి. అంటే ఇప్పుడు ఏమైంది తెలుసా? గురువు గారి నిర్వచనం ప్రకారం శరీరం
మనస్సుతో అనుసంధానమై ఉండడం భక్తి కాదు. మనస్సుతో అనుసంధానమై ఉండడం భక్తి కాదు. శరీరం మనస్సుతో అనుసంధానం కాకుండా ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మతో అనుసంధానమై ఉండడం భక్తి అని అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానమై ఉండడం భక్తి అని అనుకున్నామో, అంతఃకరణంతోనూ శరీరంతోనూ అనుసంధానం కావడం భక్తి కాదనుకున్నామో, అప్పుడు ఈ బాహ్యమైనటువంటి ప్రాక్టీసెస్ అన్ని, సాధనలన్నీ కూడా భక్తి కిందికి రావు. నేను భజన చేస్తాను, చేసుకో, వెళ్ళండి, గుడ్, ఇట్స్ ఏ డిసిప్లిన్. నేను ఉదయం నిద్ర లేస్తాను, వెరీ గుడ్, ఇట్స్ ఏ డిసిప్లిన్. గంటసేపు పూజ చేస్తాను, వెరీ గుడ్, ఇట్స్ ఏ డిసిప్లిన్. సహస్రనామం, వెరీ గుడ్. నేను రామకోటి సార్లు రాశాను, వెరీ గుడ్, రైట్, ఇట్స్ ఏ డిసిప్లిన్. ఎందుకు చెప్పనా? ఇవన్నీ కూడా నీ సంకల్పం ద్వారా జరిగేటువంటి క్రియలు. అవి మంచి క్రియలు అయితే కావచ్చు, కానీ వాటికి వాసనలు అయితే ఉంటాయి, వాటికి ఫలితాలు అయితే ఉంటాయి. అదే నువ్వు ఫలానా క్షేత్రానికి వెళ్ళి సేవ చేసావంటే ఫలశ్రుతి ఏం చెప్తుంది? నీకు ఆయుష్ పెరుగుతుంది, నీకు సంపదలు కలుగుతాయి. అది ఫలశ్రుతి. అందుకని మోక్షం వస్తుందని కాదు, నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పాను. సో ఈ కోరికలు నెరవేరుతాయి అంటే అర్థం ఏంటి? ఆ కోరికను తీర్చుకోవడానికి శరీరం అవసరం కదా. నీకు సంపదలు కలుగుతాయంటే అర్థం ఏంటి? ఆ సంపదలను అనుభవించడానికి శరీరం అవసరం కదా. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంటే అర్థం ఏంటి? ఆ సంతానం వృద్ధి కోసం మళ్ళీ శరీరం అవసరం కదా. ఇక్కడ వైరాగ్యం ఏముంది, మోక్షం ఏముంది. కాబట్టి భక్తి అనేదాన్ని మనం సరిగ్గా నిర్వచించుకోలేమనేటువంటి ఉద్దేశంతోనే శంకరాచార్యుల వారు స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని చెప్పారు. ఇంకోటి కూడా ఏం చెప్పారు? స్వాత్మతత్వానుసంధాన భక్తిరిత్యపరే జగు. ఇంకోటి కూడా చెప్పారు, ఏమిటి? స్వాత్మతత్వానుసంధానం. స్వ ఆత్మ, తన ఆత్మ అంటే తాను జీవుడు, జీవుని కంటే భిన్నంగా పరమాత్ముడు ఉన్నాడు. ఇప్పటి వరకు ఏం చెప్తున్నామంటే, మనం ఫలానా దైవతానికి సంబంధించినటువంటి నామాన్ని లేదా మంత్రాన్ని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు స్వాత్మతత్వానుసంధానం అని అంటే అర్థం ఏంటంటే, ఆ పరబ్రహ్మ నేను వేరువేరు కాదు, ఆ పరబ్రహ్మ నేను వేరువేరు కాదు, మేమిద్దరం ఒకటే అనేది కూడా భక్తే. అంటే నన్ను నేను తెలుసుకోవడం భక్తి, ఆ తెలుసుకున్నటువంటి నేను పరమాత్మ కంటే భిన్నం కాదని తెలుసుకోవడం భక్తి. ఆ పరమాత్మ కంటే భిన్నం కాదు అని తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇంక ఈ ప్రపంచంలో పరమాత్మ కానటువంటిది ఏదీ లేదు, నువ్వు కానటువంటిది కూడా ఏదీ లేదు. ఒక సముద్రం ఉంది, ఆ సముద్రంలో ఒక అల ఉంది. ఈ అల ఏమనుకున్నదంటే, నేను ఎత్తుగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను, దూరంగా వెళ్తాను, తీరం దాకా వెళ్తాను అని అనుకున్నది. ఎక్కడ పుట్టావు? సముద్రంలో ఎక్కడో పుట్టింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, స్వస్వరూపానుసంధానం చేయమని అలాగ చెప్తున్నాడు. స్వస్వరూపానుసంధానం అంటే అర్థం ఏంటి? నేను ఎత్తుగా ఉన్నాను, ఓకే, నా ఆకారం అది. నేను దూరంగా వెళ్తూ ఉన్నాను, అది నా లక్షణము. ఈ ఆకారము, లక్షణం ఇవన్నీ పోయేటువంటివే. నాలో పోకుండా ఉండేది ఏముంది? నాలో పోకుండా ఉండేది నీరు, అంతే కదా. అలాంటి నీరే కదా. ఆకారం మారినప్పుడు, లక్షణం మారినప్పుడు ఉండేది నీరే కదా.
కాబట్టి నేను అలను కాదు, నేను నీరును అని అనుకోవడం స్వస్వరూపానుసంధానం. నేను నీరును అని అనుకోవడం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అల? సముద్రం నుంచి వచ్చింది. సముద్రం దేంతో ఉంది? నీటితో ఉంది. కాబట్టి నేను సముద్రం కంటే వేరు కాదు. ఇది స్వాత్మతత్వానుసంధానం. మొదట స్వస్వరూపానుసంధానం, రెండవది స్వాత్మతత్వానుసంధానం. నేను అలగాదు నీరు అని తెలుసుకోవడం మొదటిది. రెండవది నేను సముద్రం కంటే వేరు కాదు, సముద్రము నీరే, నేను నీరే, అందులో నుంచి నేను వచ్చాను, అందులోకే వెళ్తున్నాను. కాబట్టి సముద్రం అంతా నేనే, నేనే సముద్రం, సముద్రమే నేను. అహం బ్రహ్మాస్మి. ఇది శక్తి, ఇది భక్తి. ఇప్పుడు మొత్తం సముద్రం అయినప్పుడు పెద్దదే ఉంది, చిన్నదే ఉంది, ఎత్తే ఉంది, పొడవే ఉంది, దూరమే ఉంది, దగ్గరే ఉంది, గొప్పే ఉంది, తక్కువే ఉంది, పనికొచ్చేదే ఉంది, పనికిరాందే ఉంది. అందుకే సర్వత్రా సమభావన. సమం సర్వేషు భూతేషు భగవద్గీత. పండిత సమదర్శిన భగవద్గీత. ఆ సమత్వం ఎప్పుడు వచ్చింది అని అంటే, ఎందుకంటే భిన్నంగా ఒకటి ఉంది అని అనుకున్నప్పుడు సమత్వం రాదు. భిన్నంగా ఏది లేదనుకున్నప్పుడు సమదృష్టి వస్తుంది. సమదృష్టే ఇందరికీ సర్వవేద సారము అన్నమాచార్యులు వారు అన్నమాట. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే స్వాత్మతత్వానుసంధానం. మొదట స్వస్వరూపానుసంధానం వల్ల ఏం ప్రయోజనం? స్వస్వరూపానుసంధానం వల్ల సంకల్ప సహితమైనటువంటి కర్మలన్నీ ఆగిపోతాయి. నేను ఎప్పుడైతే శరీరం కాదు అని అనుకున్నానో, శరీరానికి సంబంధించినటువంటి క్రియలేవి నేను సంకల్పించి చేయను. ప్రారంధానుసారం జరిగితే జరుగుతాయి, లేదంటే లేదు. శరీరానికి ఆ ప్రారంభం ఉంటే అనుభవిస్తుంది, నాకు సంబంధం లేదు. నేను ప్రారంధాన్ని అనుసరించడం కోసం ఈ శరీరం అనే ఉపాధిని స్వీకరించాను. మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం, చిలుకూరికి పోవడానికి ఎక్కాం, ప్రయాణం చేస్తాం, అది పంచర్ అవుతుంది, దాని ప్రారంభం. మనం కూడా బాధపడతాం, అరే లేట్ అయిపోతా ఉంది అని. ఎందుకు బాధపడినాం? ఆ బస్సుకు మనకు సంబంధం ఉంది కాబట్టి. ఆ బస్సు కింద ఉన్నామంటే ఓ పంచర్ అయిందా అని వెళ్ళిపోతాం. కాబట్టి ఈ శరీరానికి రోగం వచ్చినప్పుడు మనం ఎందుకు బాధపడతాం అంటే మనం అందులో ఉన్నాం కాబట్టి. అందులో లేకపోతే బాధపడతాం. సరే, ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం, సహజమే కదా, బస్సు అన్నాక పంచర్ కాకుండా ఎట్లుంటుంది, అయింది, రెడీ అవుతుంది, మళ్ళీ వెళ్తాం అని అనుకున్నప్పుడు ఆందోళన పడం. కాబట్టి శరీరానికి డ్యామేజ్ జరుగుతుంది, శరీరం నశించిపోతుంది అనేది తెలిసి ఉండాలా. అప్పుడు శరీరం నేను కాదనేది తెలుస్తుంది. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను జీవాత్మని. ఈ జీవుడు పరబ్రహ్మం కంటే భిన్నమైనటువంటి వాడు కాదు. ఇది భక్తి. ఇది నిరంతరం గుర్తుండడం భక్తి. ఉక్త సాధన సంపన్నః ఉక్త సాధన సంపన్నః తత్వ జిజ్ఞాసురాత్మనః తత్వ జిజ్ఞాసురాత్మనః ఉపసీదే గురుం ప్రాజ్ఞం ఉపసేదేత్ గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. యస్మాత్ బంధ విమోక్షణం. అయితే స్వస్వరూపానుసంధానం భక్తి అన్నాం. భక్తి ఎట్లా కలుగుతుంది? లేదా స్వాత్మతత్వానుసంధానం భక్తి అన్నాం, అది ఎట్లా కలుగుతుంది? అది కలగడం కోసం ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసు
తత్తుత్వ, తత్తుత్వం, అది, తత్ అంటే అది, అదెవరు? నువ్వే. పరబ్రహ్మం. పరబ్రహ్మం. త్వం అంటే నీవు, జీవుడు. తత్వము అంటే ఆ పరబ్రహ్మమే నేను అని తెలుసుకోవడం. ఆ పరబ్రహ్మం నేననే జిజ్ఞాస తెలుసుకోవడం కోసం ఏం చేయాలా? ఏం చేయాలా అంటే ఆచార్యుని దగ్గరికి వెళ్ళాలా. ఉపసీదేత్ గురుం, గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎట్లాంటి గురువు? ప్రాజ్ఞం. ప్రాజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ప్రాజ్ఞుడైనటువంటి గురువు అంటే అర్థం ఏంటి? అతను అనుభవజ్ఞుడై ఉండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి, బ్రహ్మనిష్ట గరిష్ఠుడై ఉండాలి. అటువంటి గురువు దగ్గరికి వెళితే యస్మాత్ బంధ విమోక్షణం, దానివల్ల బంధ మోక్షణం కలుగుతుంది. బంధం తొలగించేస్తాడు. బంధం ఎక్కడో సన్న పొర ఉంటుంది, ఆ పొరను చీల్చేస్తాడు. ఎప్పుడైతే ఆ పొర చీలిపోతుందో అప్పుడు బంధం లేదు. ఒకటి చేతికి తాళ్ళు కట్టేశారు, చేతికి తాళ్ళు కట్టేశారు. తాళ్ళు కట్టేస్తే వాటిని విడిపించుకోవాలి. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, అతని చేతిలో కత్తి ఉంది, అతనికి కోయడం రాదు. మనం అతని దగ్గరికి వెళ్ళాం, అయ్యా నాకు ఈ కట్లు కోసే అంటే, అయ్యో నాకు కట్లు కోయడం రాదు, కత్తితో కట్లు కోయచ్చు అనేది మాత్రం తెలుసు, అందుకే కత్తి నా దగ్గర ఉంది. ఇప్పుడేం ప్రయోజనం? నీ బంధం విముక్తి కాదు. కాబట్టి అతని దగ్గర కత్తి ఉండాలా, అతను కోయగలగాలి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళావు, అతనికి కోయడం తెలుసు కానీ కత్తి లేదు. కత్తి ఉంటే కోసేవాడిని బాబు అని చెప్పి అన్నాడు. కాబట్టి గురువు అనేవాడు ఎట్లుండాలా? అతని చేతిలో కత్తి ఉండాలా, కోయడం తెలిసి ఉండాలా, అతని దగ్గరికి వెళ్ళాలా. అలాంటి వాడినే ప్రాజ్ఞుడు అన్నారు. ఇక్కడ ప్రాజ్ఞం. ఉపసీదే గురుం ప్రాజ్ఞం. మనకు భగవద్గీత కూడా ఏం చెప్పింది? తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేది సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు? పరిప్రశ్నేన సేవయా అని చెప్పాను. తద్విజ్ఞానార్థం, తత్ విజ్ఞానార్థం, దాన్ని తెలుసుకోవడానికి. ఏది? తత్, తత్వంలో తత్తు తెలుసుకోవడానికి. తత్వంలో తత్తు తెలుసుకోవడానికి. తత్వంలో తత్తు తెలుసుకోవడం కంటే ముందు ఏం చేసి ఉండాలా? తత్వంలో తొమ్ము తెలుసుకోవాలి ఉండాలి. తత్వంలో తొమ్ము తెలుసుకున్నటువంటి వాడు ఆ తత్వం ఏమిటో తెలుసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఈ తొమ్ము తెలుసుకోవడం ఎట్లా అంటే ఇందాక చెప్పినటువంటి సాధన చతుష్టయ సంపత్తి. ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఇప్పుడు వైరాగ్యం కావాలా, ముముక్షుత్వం కావాలా, దానికి భక్తి కావాలా. ఆ భక్తి అంటే స్వస్వరూపానుసంధానం, అదేవిధంగా స్వాత్మతత్వానుసంధానం. అది తెలియడం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలా. ఆ గురువు ఎట్లాంటి వాడుగా ఉండాలా? శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు ఉండాలా, ప్రాజ్ఞుడై ఉండాలా. అట్లాంటి ప్రాజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? బంధ విమోక్షణాన్ని పొందాలి. కాబట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? సాధన చతుష్టయ సంపత్ అంతా ఉన్న తర్వాత కూడా ఎక్కడికి రావాలా? గురువు దగ్గరికి రావాలా. సరైనటువంటి గురువు లేకపోతే చాలా మంది అంటూ ఉంటారు, నాకు భగవంతుడు గురువు, నాకు ప్రకృతి గురువు అంటూ ఉంటారు. కాదని ఎవరికి చెప్పలేదు. అందరికీ భగవంతుడే గురువు, గురువులకు కూడా భగవంతుడే గురువు. అందరికీ ప్రకృతే గురువు, గురువులందరికీ కూడా ప్రకృతే గురువు. కాకపోతే ప్రకృతి ఏం చేస్తుందంటే నీకు పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తుంది. అంటే ముందు వేలు పెడతావు, కాలుతుంది, అప్పుడు ప్రకృతి ఆ నిప్పు కాలుతుంది అనే పాఠం నేర్పిస్తుంది. గురువు ఏం చేస్తాడంటే ముందే
నువ్వు నిప్పులో వేలు పెట్టకముందే నిప్పులో వేలు పెట్టకరా నాయన, అది కాలుతుంది అని చెప్తాడు. కాల్చుకొని బాధను అనుభవించి జ్ఞానాన్ని పొందడం సులభమా? కాల్చుకోకుండానే జ్ఞానాన్ని పొందడం సులభమా? కాబట్టి కాల్చుకోకుండానే జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటే గురువు ఉండాలా. లేదు పర్వాలేదు అని అంటే జన్మ పరంపరలు కొనసాగుతూ ఉంటాయి, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అట్లా కాదు, సాధన ఇప్పుడే చేయాలి, ఇంతకు మించినటువంటి జన్మం ఏముంది, ఇంతకు మించినటువంటి అవకాశం ఏముంది అని అనుకున్నప్పుడు ఒక సద్గురువును మనం ఎన్నుకోవాలి. ప్రాజ్ఞుడైనటువంటి గురువును ఎన్నుకోవాలి. కాబట్టి ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసు ఆత్మన ఉపసీదే గురుం. ఇంతవరకు చెప్పినటువంటి సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు తత్వ జిజ్ఞాసు, తత్వ విచారణ చేయాలని అనుకున్నటువంటి వాడు తనకు తానుగా ఆత్మన తనకు తానుగా ప్రాజ్ఞం గురుం ఉపసీదే, ప్రాజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి చేరుకోవాలి. యస్మాత్, దానివల్ల బంధ విమోక్షణం, బంధం నుంచి విడుదల పొందుతాడు. ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఒక చిన్న సందేహం. మామూలుగా సంకల్పాలు గురించి చెప్పాం కదా, సంకల్పం ద్వారా అయితే వాసనలు వస్తాయి అనేసి, ఇక్కడ మనము సంచిత ఆగామి అనే వాసనలు సంకల్పం ద్వారా ఏర్పడతాయా అనేది ఒక ప్రశ్న. ఆల్రెడీ ఇంతకు ముందు సంకల్పం చేస్తాము, సంకల్పం చేసిన తర్వాత ఏమవుతుంది? పని చేస్తాము. పని చేస్తే ఏమవుతుంది? దానికి శుభాశుభ వాసనలు ఏర్పడతాయి. ఈ శుభాశుభ వాసనలే సంచితము. సంచితం అంటే కూడబెట్టుకున్నది. ఇవేమవుతాయి? ఉత్తర జన్మకు కారణం అవుతాయి. అప్పుడు ఆ జన్మకు అది ఆగామి అవుతుంది. దాన్ని అనుభవిస్తాం, అప్పుడు అది ప్రారంభం అవుతుంది. కర్మ ఒకటే. ఇంతకు ముందు జన్మల్లో చేసినట్టు కూడా మనకి ఎలా తెలుస్తుంది? ఈ జన్మకు సరిపోతుంది. అదేమిటంటే ఒకే డబ్బు అకౌంట్ లో ఉన్నప్పుడు అది బ్యాలెన్స్. ఇప్పుడు దాన్ని మళ్ళీ ముందుకు మార్చినామంటే క్యారీ ఫార్వర్డ్. ఈ క్యారీ ఫార్వర్డ్ అనేది ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్ లో అట్లాగే ఉంది అన్నప్పుడు సేవింగ్స్, అది అంటే సంచితం. ఇప్పుడు ఏం చేసాం? క్యారీ ఫార్వర్డ్ చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం. అప్పుడేమైంది? అది ఆగామి, అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేసినాం? దాన్ని విత్డ్రా చేసాం. విత్డ్రా చేసినప్పుడు అనుభవిస్తాం, అది ప్రారంభం అయింది. కాబట్టి ధనం మారిందా అంటే ధనం మారలా, దాని స్వరూపం మారింది. అంటే ఆగామి సంచిత ప్రారంధాలంటే ఒకే కర్మకు అన్ని పేర్లు. అది తర్వాత జన్మ కోసం ప్రిజర్వ్ అయింది అని అంటే అది సంచితం. తర్వాత అనుభవించడం కోసం ప్రిజర్వ్ అయింది అంటే, ఇప్పుడు అనుభవించడం కోసం విత్డ్రా చేసుకున్నామంటే ఆగామి. విషయం అర్థమైంది. మనకి ఆగామి ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది? ప్రారంభం వల్ల తెలుస్తుంది. జన్మం వచ్చిందంటేనే ఆగామి ఉంది అని అర్థం. వచ్చిన దాన్ని మొత్తం అనుభవించం, ఒకేసారి అనుభవించం. ఏది పరిపక్వానికి వచ్చిందో దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అది ప్రారంభం. ఆ ప్రారంభం అనుభవించాల్సిందని మాత్రమే ఉంటుంది. ఆగామి ఉంటుంది అట్లే. ఏంటి? ఇది ఒక పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ ఆగామి అనేది. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు అయిపోతుంది? ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఇంట్రెస్ట్ అయిపోతుంది. సో ఆదాయం పూర్తి అయిపోయిందంటే ప్రారంభం అయిపోయింది అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేస్తాం?
మళ్ళీ ఏదో ఒక పని చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం అనుభవిస్తూ ఉన్నాం ప్రారంధాన్ని. ఇది సరిపోలేదు, మనం పూరి గుడిసెలో ఉన్నాం, ఇది సరిపోలేదు, మనం ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం. ఇల్లు కట్టుకోవాలని అనుకొని ఏం చేస్తాం, దానికోసం ఒక పని చేస్తాం. పని చేస్తే ఏమైంది, దానివల్ల ఆదాయం వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాం, దీన్ని మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేసాం. అప్పుడు ఏమైంది, నీ డిపాజిట్ పెరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రారంధం పెరిగింది. అందుకని ఇక్కడ సంకల్పం లేదనుకో, ఇప్పుడు గుడిసెలో ఉండవు, ఏదో ఒకటి ఉన్నాం తిన్నాం చాలు అని అనుకున్నాం అనుకో, అప్పుడేమైంది, నీకు ఆ డిపాజిట్ ఎంత ఉందో అంత అనుభవిస్తూ అయిపోతుంది, అది జీరో అయిపోతుంది. జీరో అయిన తర్వాత మళ్ళీ బ్యాంకుకు పోవాల్సిన పనిలే, జీరో అయిపోయింది. బ్యాంకుకు పోతే ఏం చేస్తారు, నీ అకౌంట్లో డబ్బులు లేవా, నీకేం రాదు, వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రారంభం లేనటువంటి వాడు ఎట్టా అవుతాడు తెలుసా, మాతృగర్భంలో పుడతాడు, పుట్టిన వెంటనే చనిపోతాడు, మృత శిశువులాగా జన్మిస్తాడు. అంటే వాడికి ప్రారంభం ఏమి లేదు ఆ శరీరంతో, అది అయిపోయింది, ఆడ పుట్టడంతో అయిపోయింది. లాస్ట్ మూమెంట్ ఉంది, లాస్ట్ 400-500 అకౌంట్ క్లోజ్ చేసి మిగిలింది ఇచ్చేశాడు, ఆ శరీరం ద్వారా అనుభవించాలి. మరి ఎవరికి ఉంది ఆ ప్రారంభం అంటే ఆ తల్లికి ఉంటుంది, ఆ తండ్రికి ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుదేవా, ఒక చిన్న సంశయము. మనకి ఆగామి సంచిత గురూపదేశంతో మన నిర్ణయంలో ఉండదు అంటారు, సత్యమేనా అది? ఆగామి సంచితాలు గురూపదేశంతో పోవు, ప్రారంధం పోదు. ప్రారంధం ఎప్పుడు అనుభవించాల్సిందే, ప్రారంధాన్ని అనుభవించాల్సిందే. కానీ గురూపదేశం తీసుకున్న తర్వాత సంచిత ఆగామి నీ పరిధిలో ఉండదు అని అంటారు, సత్యమేనా అది? కాదు, అది కూడా సత్యం కాదు. సరే, అంతవరకు. ఎందుకు సత్యం కాదు అని అంటే, అది వైయక్తికమైనటువంటిది, గురువుకు సంబంధం లేనటువంటిది. ఒకానొక సందర్భంలో గురువు గారు ఏం చేయొచ్చు అనంటే ప్రారంధాన్ని పోస్ట్ పోన్ చేయించవచ్చు. ఇప్పుడే అనుభవించాల్సినటువంటిది ఏదైనా లోకోపకారం కోసం, ఏదైనా కారణం చేత ప్రారంధాన్ని పోస్ట్ పోన్ చేయించవచ్చు. అంతేగాని ఆగామి సంచితం అనేది గురువుకు సంబంధం ఏముంది, అది జీవ సంబంధమైనటువంటిది, మన సంకల్పం, మనం చేసుకున్నటువంటిది, గురువు గారికి సంబంధం లేదు. కాబట్టి ఆగామి సంచితాలు పోయే ప్రసక్తే లేదు, ఎందుకంటే అది ప్రారంభంగా మారేటువంటివి. ఇక తరువాత రాకుండా చూసుకోవడానికి సంకల్ప రాహిత్యంతో కర్మలు చేయడం, ప్రారంధాన్ని అనుభవిస్తూ సంకల్ప శూన్యత్వాన్ని సంపాదించుకోవడం విజయించు. అంతేనా? అంతే. కన్క్లూడ్ చేస్తాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. శుభమస్తు.